హాయ్ అండి. మీకు మరిన్ని హిందీ వర్డ్స్ నేర్పిద్దామని వచ్చేసానండి. మీరు నా కోసం వెయిట్ చేస్తున్నారు కదా! నేను కూడా మీకోసం వెయిట్ చేస్తున్నానండి. నా క్లాస్ వింటున్న మీ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ అండి. మరిన్ని వర్డ్స్ నేర్చుకుందాము. ఈరోజు మనం పార్క్‌లో ఉన్నప్పుడు ఎటువంటి వర్డ్స్ ఉంటాయి? పార్కులో ఎలాంటి వర్డ్స్ హిందీలో ఏమంటాం? పార్క్‌లో ఉన్న వాటిని అనేది నేర్చుకుందామండి. ఈరోజు మన లెసన్ హిందీ 23 అండి. వెళ్ళిపోదామా మనం లెసన్‌లోకి? పార్క్‌ని మనం హిందీలో ఉద్యాన్ అంటాం. ఉద్యాన్ అంటే పార్క్ అని. తోటని మనం హిందీలో బగీచా అంటాం. ఉద్యాన్ మే బచ్చోं खेलते हैं, బగీచా మే ఫూల్ హై అంటూ ఉంటాం చూసారా? అలాంటప్పుడు ఈ వర్డ్స్ ఉపయోగిస్తూ ఉంటాం. గడ్డి అంటే ఘాస్ అంటాం. ఘాస్ అంటే గడ్డి అని. ఘాస్ పైదా హో గయా హై అంటూ ఉంటాం. అలాంటప్పుడు ఈ వర్డ్ ఉపయోగిస్తాం. ప్రాంతము అంటే ఇలాకా. ఇలాకా అంటే ప్రాంతము. తిరగడం అంటే घूमने. मैं ये सारा सिटी में घूमने गए. मैं पार्क में घूमते हैं. मैं घूमते घूमते खेल रहे हैं. मैं मेरा बच्चों मेरा दोस्तों सब लोग मिलकर घूमते हैं అంటూ ఉంటాం చూసామండి. అలాంటప్పుడు ఈ సెంటెన్స్ యూజ్ చేస్తూ ఉంటాం. ఆడుకునే తోట అంటే క్రీడావన్ అంటే ఆడుకునే తోట అని. క్రీడ అంటే ఏంటంటే ఆడుకోవడం అని. వన్ అంటే తోట అని. మనం ఆడుకునేటప్పుడు ఎక్కడ తోటలో ఆడుకుంటామండి? ఉద్యాన్. క్రీడావన్ యా ఉద్యాన్ ఏక్ హీ హై. బల్లా అంటే మేజ్ అని. मैं मेज पर बैठी हूँ. सब लोग मेज पर बैठे हैं. మేజ్ కహా హై ఇలాంటివి అంటూ ఉంటాం చూసారా? అలాంటప్పుడు మనం మేజ్ అంటాం. ఊయల అంటే జూలా. मेरा बेटी झूला झूलती है. मेरा बेटा झूला झूलता है అంటూ ఉంటాం చూసామండి. అప్పుడు झूला आगे आते हैं पीछे जाते हैं. ఫౌంటైన్ అంటే ఫవ్వారా అంటే ఫౌంటైన్ అని. వాటర్ ఫౌంటైన్ ఉంటుంది కదండి, దాన్ని మనం హిందీలో ఫవ్వారా అంటాం. ఉద్యాన్, బగీచా, ఘాస్, ఇలాకా, घूमने, క్రీడావన్, మేజ్, झूला, ఫవ్వారా. చూసారు కదండి, ఈ రోజు మనం ఈ వర్డ్స్ నేర్చుకుందాం. మరిన్ని వర్డ్స్ తో మేము ముందుకు వస్తానండి. మరిన్ని హిందీ వర్డ్స్ నేర్చుకుందరు. మీరు కూడా హిందీ మాట్లాడాలనేదే నా ఉద్దేశం అండి. హిందీ నేర్చుకోండి, హిందీ బాగా మాట్లాడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మిగతా వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. ధన్యవాదాలు.